గాయస్ ఒక మేజర్ ప్రాబ్లం అయితే వచ్చింది. గుడ్ మార్నింగ్ మై యూట్యూబ్ పీపుల్. సో ఈరోజు బెంగళూరుకి రిటర్న్ అయిపోతున్నాం అందరము. అండ్ బైక్ లోడ్ చేసేసా అండ్ ఆక్సిలరీ దీనికి క్యాబ్ చేసేసాను. అది ఓపెన్ ఉండకూడదు, పోలీస్ ఇష్యూ ఇవన్నీ ఉండొచ్చు. నాకు ఈ రేడియేటర్ది కూలెంట్ కొంచెం డౌట్ కొడుతుంది. సరే ఏం కనబడట్లేదు, ఉందో లేదో తెలీదు. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి టైం 11:30 అయితే అయిపోయింది. సో బైక్ కొంచెం హీటప్ చేసేసి, సో ఈ టెంపరేచర్లోనే తెలుస్తుంది ఒకవేళ కూలెంట్ అనేది కరెక్ట్గా లేకపోతే ఆ టెంపరేచర్ చాలా హైకి వెళ్తుంది. సో అందరూ గేరప్ అయితే అయిపోయారు, ఇంకా వెళ్ళడం ఒకటే లేట్. కీర్తి బ్రో రెడీయా? ఇప్పుడు దీనికి చైన్ లూప్ అయితే నాకైతే అవసరం లేదు, ఎందుకంటే నిన్ననే వేసాను. సో దిస్ ఇస్ ద రూమ్ వీ స్టేడ్ ఇన్. అంతా బైక్స్ మీద లోడప్ చేస్తే మొత్తం ఖాళీగా ఉంటుంది. ఏదైనా వదిలేసినా లేదా అని చెక్ చేయాలి, నథింగ్ ఎల్స్. వెడ్డింగ్ జాకెట్ ఒకటే. ఇట్స్ టైమ్ టు లీవ్. వాళ్ళు ఎవరేజ్ చేసుకుంటా ఉన్నారు. సో ఒక హాఫ్ అన్ అవర్ ఒక మీటింగ్ లాగా అయిపోయి అండ్ ఇప్పుడు 12:10 అయితే అయింది. ఇప్పుడే స్టార్ట్ అయిపోయాము. అండ్ నాకు తెలిసి రూమ్కి వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ 5 అయితే అవుతుంది, 5-6 అవుతుంది. ఎందుకంటే సోలో ఉన్నప్పుడు అయితే మన ఓన్ వే, లైక్ మన ఓన్ స్పీడ్ ఉంటుంది. అండ్ గ్రూప్కి వెళ్ళేటప్పుడు అయితే చాలా మంది ఉంటారు కాబట్టి విల్ బీ హ్యావింగ్ మెనీ రీజన్స్ టు స్టాప్. అండ్ ఇక్కడి నుంచి ఇప్పుడు 223 కిలోమీటర్స్ అయితే ఉంది. ఎక్కడైతే ఇప్పుడు రెసార్ట్ అనేది ఉందో 223 కిలోమీటర్స్. అండ్ ఐ రియలీ హ్యాడ్ గ్రేట్ టైమ్. ఈ గ్రూప్తో మంచి టైంని స్పెండ్ చేసానని చెప్పాలి. సో ఇప్పుడు ముందర అయితే మనకి ఘాట్ సెక్షన్ అయితే ఉంది. మీకు నైట్ కాబట్టి ఎక్కువ ఘాట్ సెక్షన్ చూపించలేకపోయాను, అండ్ ఇప్పుడు అది కవర్ చేస్తాను. నైట్ అంతా క్లియర్గా ఉండదు. సో వాట్స్ ద ఘాట్ సెక్షన్ అండ్ ఆ వ్యూ అనేది మనకి నైట్ దొరకదు. సో ఇక్కడి నుంచి ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ ఘాట్ సెక్షన్లో నాకు కూడా అంత మాట్లాడాలని ఏం లేదు, బికాజ్ ఐ నీడ్ టు ఎంజాయ్ ద ఘాట్స్. సో ఇది వచ్చేసి 28th హెయిర్ పిన్ బెండ్, ఎక్కడైతే లాస్ట్ నైట్ నేను ఇక్కడే ఆగి ఫోటో తీసుకుంది. సో హియర్ కమ్స్ ద హెయిర్ పిన్ అండ్ ఎంజాయ్ ద వ్యూ.
గాయస్ ఒక మేజర్ ప్రాబ్లం అయితే వచ్చింది. ನಿಮ್ಮದು ಹೋಯ್ತಾ ಬ್ರೇಕು? ಶೇಟ್ ಮ್ಯಾನ್, ನಂದು ಬ್ರೇಕೇ ಬೀಳ್ತಾ ಇಲ್ಲ, ಹೋಗ್ಬಿಡ್ತಾ ಇದೆ ಹಾಂ ಹೌದು. ಬ್ರೇಕ್ ಡನ್, ಬ್ರೇಕು ಬ್ಯಾಕ್ ಬ್ರೇಕ್ ಬೀಳ್ತಾ ಇಲ್ಲ. ಆಯಿಲ್ ಇದೆ, ಓ ಹೆವಿ ಇದೆ, ಫುಲ್ಲು ಇದೆ. ನಂದು ಹಂಗೆ ಆಯಿತು, ಸಡನ್ನಾಗಿ ಕರುನಲ್ಲಿ ಬ್ರೇಕ್ ಇಡ್ತಾನೆ ಇಲ್ಲ. ಹಾಂ ಓ ನೋ. ಹಾಂ ಇವಾಗ ಬರ್ತಾ ಇದೆಯಲ್ಲ, ಮೂಮೆಂಟ್ ಇಲ್ಲಲ್ಲ, ಮೂಮೆಂಟ್ ಇಲ್ಲ. ನಿಂದ್ರದಂತ ಎಲ್ಲಿ ಇಲ್ಲ, ಫ್ರಂಟ್ ಬ್ರೇಕ್ ಇಟ್ಕೊಂಡಾದ್ರೂ ಬರ್ತೀನಿ. ಬ್ರೋ ಮೆಲ್ಲಕ್ಕೆ ಹೋಗ್ರಿ, ಯಾಕಂದರೆ ಹಿಂದೆ ಬ್ರೇಕು ಫುಲ್ హీట్ ಆಗಿದ್ರೆ స్టాప్ ಆಗಿಬಿಡ್ತಾ ಇದೆ, బీಳ್తా ಇಲ್ಲ. అది హీట్ వల్ల వస్తుందో లేకపోతే దేని వల్లనో నాకైతే ఐడియా లేదు. నాకు కుళ్ళి హిల్స్లో 70 హెయిర్ పిన్ బెల్ట్స్ ఉన్నప్పుడు కూడా నాకు ఇంత ప్రాబ్లం రాలేదు, కానీ ఇక్కడ ఓన్లీ ఆల్మోస్ట్ ఎంత 8 or 7 హెయిర్ పిన్ బెల్ట్స్కి అంత కిందకు వచ్చాను అంతే. సో అప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. సో 8 ఇప్పటికీ 8 అయినాయి, ఇంకా 12 ఉన్నాయి. అయినా పర్లేదు, మనకి చూసుకునే పోయేది. అండ్ కంటిన్యూ చేసిండి వ్యూని అయితే. సో ఇప్పుడే ఒక చిన్న బ్రేక్ అనమాట, ఒక స్మాల్ ఫోటోషూట్ లాంటిది. వస్తా. సో ఇక్కడ బండ్లన్నీ చూడొచ్చు. ఇదే అనమాట బండి పడింది మనకి మొన్న, లైక్ నేను వీడియోలో చూసినట్టయితే దాంట్లో పడిపోయింది. ಏನು ಬ್ರೋ ಮಲಗಿದ್ದೀರಾ? రీల్ క్వీన్స్. సో ఇది మన బండి, డ్యూక్ గొరిల్లా క్లాసిక్ 350, ನಮ್ಮ ಸ್ಪೈಡಿ. ಡಾಮಿನಾರ್ ಆ್ಯಂಡ್ ಆಪ್ರಿಲಿಯಾ. ಏನೋ ಹಾಡು ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ನಮ್ಮ ಕೀರ್ತಿಯವರು. మళ్ళీ బ్రేక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 40 minutes అయితే బ్రేక్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ నుంచి కిందకి, ఆల్మోస్ట్ కిందకే నాకు తెలిసి
సో నాకైతే ఇప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ అయితే తగ్గింది. ఎప్పుడైతే ఆ బ్రేక్ అనేది హ్యాండ్ ఇచ్చిందో, ఆ బ్యాక్ బ్రేక్ పెట్టడానికి నాకు ఒక్కొక్కసారి భయం వేస్తూ ఉంది ఇప్పుడు. సో మోర్ లైక్ బ్యాక్ బ్రేక్ కన్నా ఫ్రంట్ బ్రేక్, ఇంజన్ బ్రేకింగ్ యూస్ చేస్తున్నా. అండ్ ఐ డు నాట్ వాంట్ టు టేక్ ద రిస్క్ ఆన్ ద హైవేస్. లైక్ ఘాట్ సెక్షన్లో అయితే మెయిన్గా రిస్క్ తీసుకోకూడదు. సో హెయిర్ పిన్ బెండ్ 4 ఇంకా 4 ఉన్నాయి. అండ్ దాని తర్వాత విల్ బి ఆల్మోస్ట్ నియర్ టు సేలం. సో సేలంలో అక్కడ ఒకసారి ఫ్యూల్ బ్రేక్ ఒకసారి ఆపుతారు. సో నాకు తెలిసి ఇక్కడ ఒక స్టాప్ తీసుకుని అండ్ ఇక్కడ నుంచి గ్రూప్ కింద డివైడ్ అయిపోతాము. సో టోటలీ మీకు స్టార్టింగ్లో చెప్పినట్టే 3 గ్రూప్స్ ఉండింది. ఈడే పెద్ద బోగ్గాడు. ఇక్కడ ఒక ఫుల్ ట్యాంక్ చేయించేసుకుంటే నాకు ప్రాబ్లం ఉండదు. ఇంకా 180 కిలోమీటర్స్ చూపిస్తుంది కానీ ఐఎమ్ నాట్ షూర్. అండ్ నేను వెళ్ళాల్సింది 220 కిలోమీటర్స్. సో వై నాట్ ఆ ఫుల్ ట్యాంక్ వేయించేస్తేనే బెటర్ నాకు తెలిసి. వేడి అయితే సాగు కొడుతుంది. సో ఇక్కడ నుంచి ఇంకొక 20 కిలోమీటర్స్ అవుతా ఒక బ్రేక్ తీసుకుంటాం. అండ్ అక్కడ లైక్ లంచ్కి అయితే ఆపుతున్నాము. బికాజ్ ఆల్మోస్ట్ 2:14 అయితే అయ్యింది. అండ్ డైరెక్ట్లీ అందరూ అక్కడ కలుస్తారు. ఇప్పుడే లంచ్కి అయితే వచ్చేసాము లొకేషన్కి. సో ఇప్పుడే లంచ్కి అయితే స్టాప్ చేసాము. హోటల్ పేరు కూడా ఎవరికైనా తెలియదు, జస్ట్ ర్యాండమ్గా ఆపేసి ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఇక్కడ లంచ్ కంప్లీట్ చేసేసుకుని అండ్ మోర్ ఓవర్ నాకు తెలిసిన ప్రకారం అయితే ఇంకొక స్టాప్ ఉండవచ్చు మిడిల్లో, ఐఎమ్ నాట్ షూర్. అండ్ ఆ బ్రేక్ తీసుకున్నాక ఆల్మోస్ట్ ఇంకా వెళ్ళిపోవడమే. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 2:45 అయితే అయింది. సో ఇప్పుడే లంచ్ కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 3:40 అయితే అయిపోయింది. అండ్ ఇంకా స్టార్ట్ అయ్యేటప్పటికి నాకు తెలిసి 4 అయితే అవుతుంది. ఇంటికి వెళ్ళేటప్పటికి 7, 8 కూడా అవ్వచ్చు, చెప్పలేము ఎంత టైం అవుతుందో ఏమో అని. సో టైం 4:14 అయితే అయింది. అండ్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. ఆల్మోస్ట్ వెళ్ళేటప్పటికి ఒక 4 అవర్స్ అయితే అవుతుంది. ఐ థింక్ 9 అట్లా అవ్వచ్చు. సో లెట్స్ గో. అండ్ ఇక్కడి నుంచి 58 కిలోమీటర్స్కి ఒక డ్రాప్. నాన్న పిలిచి క్లచ్ ఇట్టుకోరే. ఏంకో ఆఖరి అక్కడే వెళ్ళి యాక్చువల్లీ ఇది బెంగళూరు ఒకసారి వెళ్ళే రూటు. ఇది కొంచెం లాంగ్ అవుతుంది. ఇంకా లాస్ట్లో ఒక ట్రాఫిక్ ఒకటి ఉంటుంది. సో ఇది దామెపూర ఏమో వస్తుంది ఈ రూటు. చాలా మంది అట్లా స్ట్రైట్ వెళ్ళారు. ఇక్కడ మిడిల్లో కొంతమంది ఆగారు. నేను అటు వెళ్ళి ఇటు వచ్చాను. ఏం లేదు, కొంచెం రూట్ కన్ఫ్యూజన్ అంతే. ಏನ್ ಗುರು ಇದು ವೈಯರ್ ಈ ಸುತ್ತ ಎಲ್ಲಿಂದ ತಗೋತಾ ಬಂದೆ? ಎಲ್ಲಿಗೆ ಹೋಗಿದ್ರಿ ಬ್ರೋ? ಸೀದಾ ಹೋಗಿದ್ರಿ? ಸೀದಾ ಆಫ್ ರೋಡ್ ತರ ಎಲ್ಲ ಸಿಕ್ತು, ಹೊಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದೆ. సో ఇప్పటికైతే యావరేజ్ 30 అయితే చూపిస్తుంది. అది కూడా మంచి స్పీడ్లోనే కొట్టుకుంటూ వచ్చాం కాబట్టి ఇదైతే వచ్చింది. సో ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అత్తిపేట టోల్. సో ఇక్కడ నుంచి
86 కిలోమీటర్స్ ఉంది. సో అక్కడి నుంచి అందరూ మళ్ళీ డిస్పర్స్ అయిపోయి ఎవరు రూట్ కల్లా అటు వెళ్తారో ఉంటారు. సో ఇక్కడి నుంచి మొత్తము సింగిల్ స్ట్రెచ్ అనమాట. అండ్ 1.5 అవర్ 1 అవర్ 45 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. సో మేజర్ అంత ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 6 అయితే అయిపోయింది. 5:58 6 అయితే అయింది టైము. అక్కడికి వెళ్ళేటప్పటికే నాకు తెలిసి 8 అయితే అవుతుంది. సో చూద్దాం. ಏನು ಎಲ್ಲಿ ನಿಲ್ಸಿದ್ರಿ? ಬ್ರೇಕಾ ಇಲ್ಲಿ ಫೋಟೋ ಬ್ರೇಕಾ? ಸರಿ ಅಣ್ಣ, ನೀನು ಸುಮ್ಮನೆ ಇಲ್ಲಿ ನೋಡಿ ಒಂದು ಅಬ್ಸರ್ವ್ ಮಾಡಿದ ನಾನು ಇಲ್ಲಿ ವೈಟ್ ಇತ್ತು ತಾನೆ, ಇಲ್ಲಿ ಗಲೀಜಾಗಿತ್ತು ಅಂದಲ್ಲ, ವೈಟ್ ಹೋಗ್ಬಿಟ್ಟು ಬ್ಲ್ಯಾಕ್ ಮಾರ್ಕರಲ್ಲಿ ನಾನೇ ಲೈನ್ ನೋಡಿ ಬ್ಲ್ಯಾಕ್. ಗ್ರೇಟ್ ಇನ್ವೆನ್ಷನ್. ಅದೆಲ್ಲ ತೊಳೆಯೋದು ಅಂತಾರಲ್ಲ. ಇಲ್ಲ ಗುರು, ರೇಡಿಯಂ ಹೋಗ್ಬಿಟ್ಟೈತೆ. ಸೆನ್ಸರ್ ಮಾಡ್ಕೊಂಡು ಕೂರ್ಬೇಕು ಅವ್ರಿಗೆ. ಇಟ್ಕೊಂಡು ಹೋಗ್ಬಿಟ್ಟೈತೋ ರೇಡಿಯಮ್, ಗಲೀಜಾಗ್ಬಿಡುತ್ತೆ. ಈ ಕಲರ್ ಐತೆ ತಾನೆ, ಹಾಂ ಮಾರ್ಕರ್ ಸಿಗುತ್ತೆ, ನೀವು ಉಜ್ಬೋದಾಗಿತ್ತಾನೆ. ಬಾಯ್ ಬ್ರೋ, ಸಿಗೋಣ. ಬಾಯ್ ಬ್ರೋ, ಪಕ್ಕ. సో ఇక్కడి నుంచి అందరూ డిస్పోజ్ అయిపోయారు. అండ్ ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ మిడిల్లో బ్రేక్ తీసుకుని మనకి అత్తిబెల్లె టోల్, యాక్చువల్లీ అత్తిబెల్లె టోల్ అని అనుకున్నాము. కానీ అక్కడ ఈ టైంలో చాలా ట్రాఫిక్ అయితే ఉంటుంది కాబట్టి మేము అది వద్దనే అనుకున్నాము. సో ఇప్పుడు డైరెక్ట్ నేనైతే రూమ్కి వెళ్ళిపోయేది. అండ్ మిడిల్లో ట్రాఫిక్ అయితే ఉంటుంది బికాజ్ వీకెండ్స్లో ఒసూర్ రోడ్ అనేది హెవీ రష్ ఉంటుంది కాబట్టి ఏమీ చేయలేము. అట్లా వెళ్ళిపోతూనే ఉండాలి.